హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసా, లెజెండరీ యాక్టర్. సో శుభలక్ సుధాకర్ గారు. ఒక 30 years బ్యాక్ మీ సినిమాల్లో చూసుకుంటే ఆ సుధాకర్ గారు ఆ ఎనర్జీ అనేది రీసెంట్గా నాకు ఒక సినిమాలో మళ్ళీ కనిపించింది అనమాట. అమితాబ్ బచ్చన్ గారికి అవసరం వల్ల కౌన్ బనేగా కరోడ్పతి చేశారా, లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి చేశారా? ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, ఎక్కడ సక్సెస్ ఉందో మనకు తెలియదు. కొంతమంది ఆర్టిస్ట్ సార్ అంటే ఒక క్యారెక్టర్లో వాళ్ళు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్కి కొంచెం యాప్ట్ అయ్యారు అనుకుంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు కూడా అలాంటి క్యారెక్టర్లు అంటే రిపీటెడ్గా వస్తుంటాయి. ఈజీ అండి. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ అప్పటి స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు చూసుకుంటే మీ జర్నీలో ఏదైనా ఒక రోజు కూర్చొని ఆలోచించినారు ఏంటి లైఫ్, ఎన్నో పాత్రలు చేసాము, ఎంతో చేసాము, బట్ వాట్ ఈజ్ లైఫ్ అని ఎప్పుడైనా అనుకున్నారు సార్? ఆయన్ని రెండు నీ ముందు పెట్టేశాడు, మంచి చెడు రెండు నీ ముందు పెట్టేశాడు. నువ్వు ఏ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటావు నీ ఇష్టం అనేది ఒకటి కాకపోతే లైఫ్ ఇంకోలా ఉందనేమో. సినిమా ఇండస్ట్రీకి అని చెన్నై వెళ్ళాను, ఉండాలి అక్కడ. ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం ఏంటి, ఉండకూడని లక్షణం ఏంటి? బాధ్యత. మీ లైఫ్లో చాలా లవ్ స్టోరీ ఉంది, బట్ లవ్ గురించి ఒకే ఒక్క మాట. నన్ను ఎవరు లవ్ చేయలేదు. మీకు చాలా లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అన్న, లవ్ స్టోరీస్ అనలేదు. లవ్ స్టోరీ. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు చాలా మంది కదా సార్. సార్ని అభిమానిస్తారు, ఒక గాయకుడుగా ఆయన అభిమానిస్తారు, బట్ ఆయన పాటను ప్రేమిస్తారు. ఆ పాట ప్రేమించడం ఎందుకంటే అది నాకే సొంతం అన్న భావన. సో ఇది ఇవాళ శుభలేఖ సుధాకర్తో ఇంటర్వ్యూ.